Hi, I'm Dr. Swapna Srina, fertility consultant, Komali Fertility Center, Guntur. సో యాక్చువల్లీ ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మేము మేనేజ్ చేసినది మన సెంటర్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే దే ఆర్ మ్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ 20 years అనమాట. దే హ్యాడ్ ఆల్రెడీ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. కాకపోతే వాళ్ళ బాబు యాక్సిడెంట్లో చనిపోయారనమాట. సో బాబుకి 7 years ఏజ్లో బాబు చనిపోయారు. సో వాళ్ళేమైందంటే మరి ఆల్రెడీ ఆయనకి 42 years అండ్ ఆవిడకి 38 years అనమాట. సో 42 years ఆల్రెడీ వాళ్ళకి ఒక పాప ఉంది హూ ఈజ్ ఆల్మోస్ట్ 12 years old. బట్ ఇప్పుడు ఏంటంటే బాబు చనిపోయాడు కదా, మళ్ళీ ఇంకొక బేబీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది అనమాట. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సో ట్యూబెక్టమీ అనేది చేయించడం జరిగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ట్యూబ్స్ సరి చేయించుకుందాము అనే థాట్లో వచ్చారు యాక్చువల్గా. సో మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని. సో ఇక్కడ ఏంటంటే బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ 38 అండ్ హీ ఈజ్ 42, మనం ఏం సజెస్ట్ చేసామంటే బెటర్ టు గో ఫర్ IVF అని చెప్పాము. ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలిసిన విషయమే, ఎగ్స్ తగ్గిపోతాయి, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో మనము ట్యూబుల్ని సరి చేసుకొని ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని చెప్పేసి టైం వేస్ట్ చేయడం కంటే IVF లాంటి పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళటమే చాలా బెటర్ అనమాట. సో ఈ పేషెంట్కి మనము IVF సజెస్ట్ చేయడం జరిగింది. IVFతో పాటు PGT కూడా సజెస్ట్ చేశాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ 38 and 41 years కాబట్టి కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి IVF ప్లస్ PGT చేయడం జరిగింది అనమాట. సో తనకి వచ్చిన ఎగ్స్ అండ్ స్పర్మ్తోని మనము ఎంబ్రియోస్ని తయారు చేసాము. వీ గాట్ 2 బెస్ట్ బ్లాస్టోసిస్ట్ అనమాట. అంటే క్రోమోజోమలీ నార్మల్ అనే మనకి వచ్చిన ఎంబ్రియోస్ ఓన్లీ 2 ఎంబ్రియోస్ ఉన్నాయి. సో ఆ 2 బ్లాస్టోసిస్ట్ని మనము ఆవిడకి ట్రాన్స్ఫర్ చేసాము. ట్రాన్స్ఫర్ చేస్తే ఫర్ హర్ ఏజ్ అంటే వీఆర్ వరీడ్ అనమాట. 38, 39 కదా, ఫస్ట్ అటెంప్ట్లో అవుతుందా, బికాస్ షీ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో లక్కీగా ఇట్ టర్న్ అవుట్ టు బి ట్విన్స్. సో ట్విన్స్ అయింది. అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ తనకి ఏమైందంటే బీపీ రావటం, షుగర్ రావటం, బికాస్ షీ 39 కదా, కొంచెం బీపీ అండ్ షుగర్ కూడా కనిపించింది. సో 5th month నుంచి దాన్ని సక్సెస్ఫుల్గా వీ కుడ్ మేనేజ్ అండ్ ఫైనలీ వీ డెలివర్డ్ హర్ బై సిజేరియన్ అనమాట. అండ్ షీ వాజ్ బ్లెస్డ్ విత్ 2 baby boys. So I would like to thank them because they have given and gifted me this nice gift. అంటే వాళ్ళకి గుర్తుగా నాకు ఇద్దరు బేబీస్ని పెట్టేసి దే హ్యావ్ గివెన్ మీ టుడే దిస్ గిఫ్ట్ అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. బికాస్ అంటే ఇప్పుడు మనం ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వెనకాడాల, ఏజ్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఇప్పుడు ట్యూబుల్ సరి చేసుకునే ఆపరేషన్ కంటే IVF బెటర్ అని ఆ డెసిషన్ మేకింగ్ ఉంది కదండి. ఆ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, మళ్ళీ ట్యూబుల్ సరి చేయించుకునే ఆపరేషన్ వల్ల టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో బెటర్ టు థింక్ అబౌట్ IVF. అండ్ ఏజ్ ఎక్కువగా ఉంది కాబట్టి PGT ఇలాంటి టెస్ట్లు కూడా మనం కన్సిడర్ చేయడం చాలా బెటర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.